మీరు ఆ క్రష్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయే ఎఫెక్ట్ మొదలు చేయమనండి చంద్రబాబు నాయుడు. ప్రతి ఫ్యాక్టరీలో ఒక క్రష్ ఫెసిలిటీ పెట్టమనండి. ప్రతి ఉపాధి హామీ సైట్ దగ్గర జాతీయ ఉపాధి హామీ చట్టంలోనే ఉంది, అది చట్టం ఇప్పుడు తీసేశారనుకోండి, మీరు అక్కడ ఒక క్రష్ పెట్టించమనండి. ప్రతి విలేజ్లో ప్రతి టౌన్లో ఒక అవసరమైన క్రష్ పెట్టిస్తే బిడ్డలను అక్కడ పెట్టి వాళ్ళు పనికి వెళ్తారు. ఇలా నలుగురు బిడ్డలుంటే ఏంటి పరిస్థితి? ఎవరు చూసుకోవాలి బిడ్డల్ని? ఈ ఇద్దరు పనికి పోతారు, ఎవరు చూసుకుంటారు? మన పెద్ద డబ్బున వాళ్ళ ఇళ్లలో లాగా ఇద్దరు కేర్ టేకర్లను పెట్టి ఆయాలం పెట్టి పెంచలేరు వాళ్ళు. పాపం క్రష్లో పెట్టి డబ్బులు ఇవ్వలేరు కదా, వాళ్ళు కూలి పని చేసుకున్న వాళ్ళే కదా. ఈ నలుగురు బిడ్డలు కూలి పని చేసుకోవడానికి పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు దేనికి వాళ్ళ ఆలనా పాలన చూసేది ఎవరు? వాళ్ళకి పేరెంటింగ్ ఎవరు? ఇది ఆలోచించాలి కదా. ఏమీ లేకుండా పేదల్ని మీరు బిడ్డలు కానండి అని పేదల్ని ప్రోత్సహిస్తే డబ్బున్న వాళ్ళం పిల్లలు కనరు. వాళ్ళు ఒక్కరు ఇద్దరు కన్నా ఎక్కువ కన్నారు. మీరు గమనించారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇద్దరు బిడ్డలు కన్నా ఎక్కువ కన్నారు. 1,000 కోట్లున్న వాళ్ళు, 100 కోట్లున్న వాళ్ళేమో వాళ్ళు ఇద్దరు కాదు, నలుగురు కాదు, 20 మంది పిల్లలు కన్నా పెంచుకోగలరు. ఆ కెపాసిటీ ఉంటుంది. 20 మందికి 20 మంది ఆయాలను పెట్టగలుగుతారు, 10 మందికి 10 మంది ఆయాలు ఉంటారు. వాళ్ళు మాత్రం కనరు. మీరు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళందరినీ చూడండి, మీరు వాళ్ళు మాత్రం కనరు. పేదవాడిని కనమంటారు. ఎందుకు? మీకు చీప్ లేబర్ దొరుకుతుంది ఫ్యూచర్లో. అంటే అందరూ కూలి పని చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కరే తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఉంటే నలుగురే కూలి పని చేసుకుంటారు. ఇప్పుడు 6 కూలి పని చేసుకుంటారు. అది కాదు కదా. ఇక పిల్లలకు మంచి చదువు ఇవ్వగలిగితే, నేను చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్పాను, వారికి ఒక్కడే బిడ్డ ఉంటారు, ఇంకొకరికి 4 పిల్లలు ఉంటారు. 4 పిల్లలు భారమా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఆ ఒక్కడే బిడ్డ వాడు ఇంటర్మీడియట్ ఫెయిల్డ్. ఈ 4 పిల్లలు ఉన్న తల్లిలో ఒక IIT, ఒక IIM, ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒక IAS. నేను భారం ఉన్న 4 పిల్లల వల్ల ఎలాంటి భారం లేదు. కానీ ఇందులో రివర్స్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకరికేమో 4 పిల్లలు, ఒకడు 10th ఫెయిల్, ఒకడు ఇంటర్ ఫెయిల్, ఒకడు బీకామ్ ఫెయిల్, ఇంకోటి BA చేశాడు, ఉద్యోగం లేదు. 4. ఇంకొకరికి ఒక్కడే బిడ్డ, వారు IITలో చదివాడు, IIMలో చదివాడు, ఇప్పుడు IASలో టాపర్. ఇప్పుడు ఒక్క బిడ్డ ఉన్నవాడి జీవితం ఎంత బాగుంది, 4 బిడ్డలు ఉన్న జీవితం ఎంత బాగుంది? రేపు ఈ పరిస్థితి వస్తే ఎవడు బాధ్యత? అందువల్ల మీరు ప్రతి ఒక్క బిడ్డకు మీకు మంచి హౌసింగు, మంచి ఇల్లు, వాళ్ళకు మంచి బడి, మంచి ఆసుపత్రి, ఓ పిల్లల క్రష్ ఫెసిలిటీ, ఇవన్నీ మీరు ఇవ్వండి. మంచి నైపుణ్యము వాళ్ళకి మీరు ఒక అవసరమైతే రెసిడెన్షియల్ స్కూల్ పెట్టండి. వాళ్ళ కంప్లీట్ బాధ్యత మీరు తీసుకోండి. పిల్లల బాధ్యత మీరు కనండి, మేము ప్రభుత్వం పోషిస్తుంది అని బాధ్యత తీసుకోండి. మీరు ప్రభుత్వం 30,000 చేతులు చూసుకుంటామంటారు. మీరు గమనించండి, 3వ బిడ్డ పెడితే 30,000 ఇస్తారు, 4వ బిడ్డ పెడితే 40,000 ఇస్తారు. ఇంకేమియా మీ దాంట్లో మీరే సావాలి జీవితం అంతా. ఇది కాదు కదా. మీరు కనండి, మీరు పెంచండి, వాళ్ళ ఖర్చు అంతా మేము ఇస్తాం అని ప్రభుత్వం స్కీమ్ పెట్టండి. ప్రతి బిడ్డ జీవితానికి ఎంత ఖర్చు అయితే అంతా మేము ఇస్తాం, భరోసా. అప్పుడు అభ్యంతరం లేదు. కానీ అది ఉండకుండా మీరు పేదల పైన భారాలు మోపేటువంటి ఈ జనాభా విధానం ఏంటి? ఎవరు చెప్పారండి? ఇప్పుడు అంతకుముందు P4 అని అట్లనే రోజు ఉదరగొట్టారు. ఆఖరికి ఓ రోజు 1 ఫైన్ మార్నింగ్ ఆంధ్రజ్యోతి ABN రాధాకృష్ణ P4 పిచ్చి అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. అప్పటి నుంచి కథం, ఇక ఎక్కడా P4 చర్చ లేదు, P4 ముచ్చనే లేదు. మీరు గమనించండి, ఇది కూడా ఎప్పుడోసారి ఆగుతుంది, మీరు చూడండి. లేకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా పేదలపైన భారం అవుతుంది. అందువల్ల డయాగ్నోసిస్ కరెక్ట్, జనాభా డెమోగ్రఫిక్గా కొత్త ప్రాబ్లం వస్తుంది. కానీ ప్రిస్క్రిప్షన్ అది వెరీ వెరీ బ్యాడ్ ప్రిస్క్రిప్షన్ కదా. ఎస్ సార్.